ఆత్మకూరులో పింఛన్లను పంపిణీ చేసిన చంద్రబాబు లబ్ధిదారుల సమస్యలను అడిగి తెలుసుకున్న సీఎం. కులగణన సీక్రెట్ డాక్యుమెంట్ కాకూడదన్న సీఎం రేవంత్. తెలంగాణను రోల్ మోడల్ గా తీసుకోవాలని కేంద్రానికి సూచన. ఉపాధి హామీ పథకం దేశానికి వరమన్న పవన్ కళ్యాణ్. 75 లక్షల మందికి ఉపాధి లభిస్తోందన్న డిప్యూటీ సీఎం. సింహాచలం ప్రమాద ఘటనపై విచారణ షురు. ప్రహారీ గోడ నిర్మించిన ఇంజనీర్ను ప్రశ్నిస్తున్న అధికారులు. ముంబైలో వేవ్స్ సమ్మిట్ ప్రారంభించిన ప్రధాని. సృజనాత్మకతకు ఇది అనుసంధానమన్న మోదీ. తమిళనాడు సీఎం స్టాలిన్ కీలక ప్రకటన. పని గంటలు పెంచే ఫ్యాక్టరీల సవరణ బిల్లు ఉపసంహరణ. బంగ్లాదేశ్ సరిహద్దులో పాకిస్తాన్ ఐఎస్ఐ కుట్ర. కేంద్రాన్ని హెచ్చరించిన నిఘా వర్గాలు. సరిహద్దుల్లో జర్మన్స్ ఏర్పాటు చేసిన భారత్. పాక్ యుద్ధ విమానాలకు సిగ్నల్స్ బ్రేక్. లష్కరే చీఫ్ హఫీజ్ సయీద్ కు భారీ భద్రత. సీసీటీవీలు డ్రోన్లతో నిఘా పెంచిన పాక్. కేదార్నాథ్ యాత్ర కోసం హెలికాప్టర్ సేవలు. సోన్ ప్రయాగ్ నుంచి భక్తులకు అందుబాటు. భారీగా దిగి వచ్చిన బంగారం. 10 గ్రాములపై 2180 రూపాయలు తగ్గిన గోల్డ్.